నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి ధార్మిక సాహిత్య సంగీత సభల్లో పాల్గొన్న రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర భజనా మండలి. వీవీప్యాట్ స్లిప్ల వెరిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్. లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చీట్. జిఐ ఆన్ వీల్స్ పేరుతో తెలంగాణ ఆర్టీసీ సరికొత్త కార్యక్రమం, దేశంలోనే తొలి ప్రయోగం. రాజ్యసభ రేసు, తెలంగాణలో రెండో సీటుపై కాంగ్రెస్ ఉత్కంఠ. రష్మిక దేవరకొండ ప్లీజ్ ఈవీఎం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సీఈఓ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎం ఓట్లను, వీవీప్యాట్ స్లిప్లను సరిపోల్చుకునే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ పూర్తయిన 7 రోజుల వరకు అభ్యర్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. అయితే దీనికోసం అభ్యర్థుల నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు ఇది ఉపయోగపడుతోందన్నారు. బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా కేసులో నేడు కీలక ఘట్టం జరగనుంది. రీపోస్ట్ మార్టం నిమిత్తం గతంలో సీబీఐ సేకరించిన ఆమె శరీర అవశేషాలకు ఈ రోజు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. విజయవాడ సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు ఆయేషా అస్థికలు అందుకున్న వెంటనే ఆమె తల్లిదండ్రులు తెనాలిలోని చెంచుపేటలో అంతిమ సంస్కారాలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీ బందోబస్తు చేపట్టారు. పది రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16నే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికలో బీజేపీ అధిక స్థానాలు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి కేవలం 5 సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఉన్న స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈసారి సామాజిక సమీకరణాల కంటే ప్రభుత్వానికి గట్టిగా గలం వినిపించే ఫైర్ పవర్ ఉన్న నేతలకే పెద్దపీట వేయాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కే అవకాశం ఉండటంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. ఒక రాజ్యసభ స్థానం గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ కు 66 మంది సొంత ఎమ్మెల్యేలతో పాటు ఒక లెఫ్ట్ 7 ఎంఐఎం ఎమ్మెల్యేల మద్దతుతో బలం 74కు చేరింది. దీంతో ఒక సీటు సులభంగా గెలుచుకుంది. అయితే 2 సీటు కోసం బీఆర్ఎస్ తో గట్టి పోటీ తప్పకపోవచ్చు. బీఆర్ఎస్ కు 36 మంది ఎమ్మెల్యేలు ఉండగా బీజేపీకి 8 మందే ఉన్నారు. ఇక్కడ నుంచి సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఛత్తీస్గఢ్లో ఒక స్థానం కోసం టీఎస్ సింగ్, డియో, మోహన్ మార్కం వంటి దాదాపు 20 మంది నేతలు పోటీ పడుతున్నారు. హర్యానాలో కూడా ఒకే సీటు ఉండటంతో రాజ్ బబ్బర్, పవన్ ఖేరా, సుప్రియా శ్రీనతే వంటి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సీనియర్ నేత ఆనంద్ శర్మ వైపు మొగ్గు చూపుతుండగా మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన బస్సుల ద్వారా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిఐ ఆన్ వీల్స్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి చెందిన 6 భౌగోళిక గుర్తింపు పొందిన కళారూపాలను బస్సులపై అందంగా ప్రదర్శించనుంది. దేశంలోనే ఇటువంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ ఈ ప్రత్యేక బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట్ చేనేత చీరలు, నిర్మల్ పెయింటింగ్స్, చేర్యాల స్క్రోల్ పెయింటింగ్, వరంగల్ తివాచీలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకృతులను బస్సులపై ముద్రించారు. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ఈ కళారూపాలకు ఆకర్షణీయమైన డిజైన్ను రూపొందించారు. తొలి దశలో ఈ ప్రత్యేక స్టిక్కర్లను 6 ఎక్స్ప్రెస్ బస్సులపై అంటించి ఆయా కళలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు నడుపుతారు. హైదరాబాద్ నుంచి వయా పోచంపల్లి, హనుమకొండ, నారాయణపేట, కరీంనగర్, నిర్మల్ మార్గాలలో ఈ బస్సులు ప్రయాణిస్తాయి. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించడం, కళాకారులకు ప్రోత్సాహం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ కళారూపాలకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. 2004-2005లోనే పోచంపల్లి ఇక్కత్కు జిఐ ట్యాగ్ లభించగా 2007లో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీకి ఈ గుర్తింపు దక్కింది. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న నిర్మల్ పెయింటింగ్స్, సిద్దిపేట జిల్లాకు ప్రత్యేకమైన చేర్యాల పెయింటింగ్, వరంగల్ వారసత్వానికి ప్రతీకగా నిలిచే తివాచీలు, నారాయణపేట్ సాంప్రదాయ చేనేత చీరలు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. ఈ కళారూపాలను బస్సులపై ప్రదర్శించడం ద్వారా వాటికి మరింత ప్రచారం లభించనుందని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు సీజేల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణకు 2 నెలల ముందే కొత్త సీజేలను నియమించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఏపీ, మద్రాస్ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ లీసా గిల్, మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుష్టాత్ అరవింద్ పేర్లు ప్రతిపాదించింది. కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ నమోదు చేసిన అభియోగాలను రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో కవిత ప్రమేయం లేదని ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. కవితతో పాటు కేసులో నిందితులుగా ఉన్న 23 మంది తప్పు చేశారన్న సాక్ష్యాధారాలు లేవని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ సన్నాహాల్లో ఉన్న కవితకు ఈ తీర్పు పెద్ద ఊరట. జై తెలంగాణ, సత్యమేవ జయతే. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం యాదాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపైన శ్రీ స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేసిన ధార్మిక సాహిత్య సంగీత సభల మండపం వద్ద గురువారం రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ధార్మిక సాహిత్య సంగీత సభయందు హాజరై భజన కార్యక్రమం ప్రదర్శించినందుకు గాను శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్త బృందం అభినందించి దేవస్థానం శ్రీ స్వామివారి ప్రశంసా పత్రంతో పాటు స్వామివారి మహాప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భజన మండలి సభ్యులు బీతోజు వెంకటేశం, వల్లకాటి బాబూరావు, పాశికంటి ఉపేందర్, కటకం సంతోష్, బింగి శివరాజ్, బెజగం ఆత్మలింగం, కటకం హరినాథ్, బింగి పాండురంగం, గుజ్జా రామచంద్రం, భీమనపల్లి రమేష్, కటకం నాగేష్, సామల భాస్కర్, ఎంగల్దాస్, నాగేష్, భోగా శ్రీనివాస్, రేగొండ వెంకటేశం, ఆడెపు బాబు, కటకం గణేష్, బిజ్జాల ఈశ్వర్, లోక మల్లేశం, గొట్టిపాముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యాదాద్రి ధార్మిక సాహిత్య సంగీత సభల్లో పాల్గొన్న రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర భజనా మండలి. వీవీప్యాట్ స్లిప్ల వెరిఫికేషన్కు గ్రీన్ సిగ్నల్. లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చీట్. జిఐ ఆన్ వీల్స్ పేరుతో తెలంగాణ ఆర్టీసీ సరికొత్త కార్యక్రమం దేశంలోనే తొలి ప్రయోగం. రాజ్యసభ రేసు తెలంగాణలో 2వ సీటుపై కాంగ్రెస్ ఉత్కంఠ.